బ్రో, టాలీవుడ్ యాక్టర్ రామ్ చంద్ర గారు అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. చాలామంది 90s కిడ్స్కి ఒక మంచి ఫేవరెట్ కమెడియన్ అని చెప్పొచ్చు. మరి ఆయన ఎక్కువగా రవితేజ గారి సినిమాలు కనపడుతుంటారు. మరి ఆయనకి హెల్త్ బాగాలేదు, సో రవితేజ గారు హెల్ప్ చేశారు. చిరంజీవి గారు సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నాను మీడియా ద్వారా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన హెల్త్ ఎలా ఉంది, ఎవరెవరు హెల్ప్ చేస్తున్నారు అసలు? అయితే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. అందులో ఒకరు రామచంద్ర గారు అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనకు రవితేజ గారి సినిమాలో ఎక్కువగా కనిపించేవాడు వెంకీ లాంటి సినిమాల్లో. సో తనకంటూ ఒక మంచి గుర్తింపును అయితే సాధించి పెట్టుకున్నాడు. అందరికి కూడా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు మాత్రం తన ఆరోగ్య పరిస్థితి అనేది చాలా దీనంగా మారిపోయింది. రెండు కాళ్ళు చేతులు కూడా పడిపోయి చచ్చబడిపోయి ఎవరు కూడా సహాయం అంటే వేరే వాళ్ళ సహాయం చేయలేకుండా కనీసం లేచి కూడా నిలబడలేడు, కనీసం తన తిండి తను కూడా తినలేడు. సో ఇలాంటి దీన స్థితిని ఎదుర్కొంటున్నాడు. సో ప్రజెంట్ అయితే చాలా మంది యూట్యూబర్స్ కావచ్చు, కొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు కావచ్చు, అసలు ఏం జరిగింది ఏంటి, కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రజెంట్ అయిన పరిస్థితి ఏ విధంగా ఉంది అంటూ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు తను అందులో మాట్లాడుతున్నప్పుడు చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తన తోటి నటీనటులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అందరికీ కూడా కృతజ్ఞత భావం చూపిస్తూ ఉన్నారో, ఇలాంటి స్థితిలో కూడా నాకు ఎవరైతే చేయూతనిస్తున్నారో, ఎవరైతే సహాయం చేస్తున్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆఖరికి నా కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా నా సోదరుడు నన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు. సో వాళ్ళని చూస్తూ ఉంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది. అరే వీళ్ళకు కూడా నేను ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చాను దేవుడా అని చెప్పేసి, అంటే ఈ విధంగా చాలా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే నాకు ఎంతో అంటే కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎంతో దగ్గరగా ఉంటూ నా ఒక కష్టాలు కానీ సుఖాలు కానీ అన్నీ కూడా చూసినటువంటి నా మిత్రుడు రవితేజ గారు కూడా నా ఒక పరిస్థితి తెలుసుకొని నాకు ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా నాకు చేయుతగా కూడా ఉంటాను అని చెప్పేసి కూడా చెప్పారు. అండ్ దాంతోపాటు నేను కోరుకుంటుంది ఏంటంటే చిరంజీవి గారి ఆశీస్సులు కూడా నాకు కావాలి. అండ్ చిరంజీవి గారితో కూడా ఒక సినిమా కూడా చేశాను. సో ఆ చనువుతో అడుగుతున్నాను, అంటే ఆయన ఏదో రావాలి ఆర్థికంగా ఇంకేదో సహాయం చేయాలని కాదు, జస్ట్ నాకు చిరంజీవి గారి ఆశీస్సులు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, సో ఇట్లా కొంతమంది స్టార్ హీరోలతో కూడా కలిసి నటించాను. సో వాళ్ళందరికీ కూడా అంటే సహాయం చేయాలని కాకుండా వాళ్ళందరికీ కొంచెం ఆశీస్సులు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా మనము చెప్పలేము ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో. రీసెంట్ టైంలో మనం చూస్తూ ఉన్నాం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఇంకొంతమంది అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఎప్పుడు వాళ్ళకి ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఈ కోరికలన్న చిన్న చిన్న కోరికలను కూడా తీరిస్తే బాగుంటుంది అని చెప్పేసి తోటి నటినట్లు కూడా అనుకుంటూ ఉన్నారు. మరి రామచంద్ర గారికి అయితే ప్రజెంట్ చాలా మంది తన స్నేహితులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఇంకెవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు అని చెప్పేసి కూడా ఇంకొంతమంది చాలా మంది అంటే సినిమాలో చూసిన వాళ్ళు ఒక అభిమానిగా చాలా మంది కోరుకుంటూ ఉన్నారు.